నిర్మల్ జిల్లా బాసర వద్ద గోదావరి నది ఉగ్ర రూపం దాల్చింది. గత 3 రోజులు కురుస్తున్న భారీ వర్షాలకు తోడు ఎగువ భాగంలో మహారాష్ట్రలో భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గోదావరి నదిలోకి భారీగా వరద నీరు వచ్చేడుతుంది. దీంతో బాసర వద్ద గోదావరి ఉగ్ర రూపం దాల్చింది. ఇప్పటికే 1వ నంబర్ పుష్కర్ గేట్తో పాటు స్నానఘట్టాలు సైతం పూర్తిగా నీట మునిగాయి. ఎస్ఆర్ఎస్పి బ్యాక్ వాటర్ పూర్తిగా గోదావరి నదికి సంబంధించిన బ్యాక్ వాటర్ క్రమంగా ఆలయం వరకు చేరుకుంది. దీంతో ఇటు శివాలయం మొదలుకొని బాసర సరస్వతి ఆలయం వెళ్లే మార్గం పూర్తిగా జలమయమైంది. చాలా లోతట్టు ప్రాంతాల్లోని పలు కాలనీలను నీట మునిగాయి. జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల బాసర మండల కేంద్రంలో నీట మునిగిన వరద ప్రాంతాలను సందర్శించారు. ట్రాక్టర్పై వెళ్లి బాధితులను పరామర్శించారు. బాధితులకు అవసరమైన ఆహార పదార్థాలతో పాటు సహాయక చర్యలు చేపడుతున్నట్టు జిల్లా ఎస్పీ జానకి షర్మిల వెల్లడించారు. అయితే లోతట్టు ప్రాంత ప్రజలు అవసరమైతే తప్పితే బయటకు రావద్దని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ప్రజలను విజ్ఞప్తి చేశారు. మరోవైపు బాసర గోదావరిని ఆనుకొని వరద నీరు ప్రవహించడంతో నిజామాబాద్ బాసర మహారాష్ట్ర మధ్య నడిచే రైళ్లను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు.